నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీని డీటెయిల్ చూస్తే భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే కళను ప్రోత్సహించే బాధ్యత కార్పొరేట్ సంస్థలు తీసుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్య కన్స్ట్రక్షన్ 99 టీవీ సంస్థల చైర్మన్ డాక్టర్ తోట చంద్రశేఖర్ సూచించారు. ఇక హైదరాబాద్ శిల్పకళ వేదికలో అమృత కల్చర్ ట్రస్ట్ చేపట్టిన నాట్య కళాతోరణం 2024 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదిత్య నిర్మాణ సంస్థ 99 టీవీ స్పాన్సర్లుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో 88 మంది కళాకారులు ఒకే వేదిక మీద నాట్య ప్రదర్శన ఇస్తూ 6 రకాల శాస్త్రీయ నృత్యాల సంగమానికి దోహదపడ్డారు. ఈ సందర్భంగా డాక్టర్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పటంలో నాట్య కళకున్న ప్రత్యేకతను గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత సంస్కృతికి ప్రతీకంగా నిలిచే కళారూపమైన నాట్యాన్ని ప్రోత్సహిస్తూ అమృత కల్చర్ ట్రస్ట్ నిర్వాహకులు రాజేష్ పగడాలను భార్గవి పగడాలను డాక్టర్ తోట చంద్రశేఖర్ అభినందించారు. అలాగే మా మేడం ఉమామహేశ్వరి గారు అమ్మ రండి, మాస్టర్ గారు అమ్మాయి బాలగారు బాలా త్రిపుర సుందరి గారు ఒకసారి రండి అమ్మా. పిల్లలకి అవార్డులు ఇప్పుడు రవళి మైలవరపు, వర్ష రాజ్ కుమార్, నూతన నాయర్, శ్రేయా శ్రీకాంత్, అక్షయ రాధాకృష్ణన్, స్మృతి వెంకటేష్, షిఫా కుమార్, రూపశ్రీ కార్తికేయన్, ప్రణీత, రంజన అండ్ శ్రీదేవి, ఆల్ భరతనాట్యం డాన్సర్స్. రండమ్మా, మీరుంటే బాగుంటుందని ఫోటోగ్రాఫ్. పిల్లలకి అవార్డులు ఇప్పుడు రవళి మైలవరపు, వర్ష రాజ్ కుమార్, నూతన నాయర్, శ్రేయా శ్రీకాంత్, అక్షయ రాధాకృష్ణన్, భరద్వాజ్, స్మృతి వెంకటేష్, అజయ్ కుమార్, షిఫా కుమార్ మంది. అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఈరోజు అమృత కల్చర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఒక చాలా చక్కటి కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, ఇది భారతదేశ సంస్కృతికి ఒక ప్రతీక, ఒక భిన్నత్వంలో ఏకత్వం. మనం అంటుంటాం కదా, ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అది చెప్పగలిగేది ఒకే ఒక్కది ఏదైనా ఉంటే అది డాన్స్ ఫామ్. నాట్యం ద్వారా మనం ప్రూవ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇండియాలో ఒక రిలీజియన్ బేసిస్ మీద, కాస్ట్ బేసిస్ మీద, రేస్ బేసిస్ మీద డివైడ్ అండ్ రూల్ ఇది తీసుకొస్తున్నారు. పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉంటారు, పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి, మనం అందరినీ యునైట్ చేయాలి, మనది భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ అని. కానీ నిజానికి చేసేదేంటి? ఈరోజున్న రాజకీయ పార్టీలు కానీ అందరూ డివైడ్ అండ్ రూల్. వాళ్ళ స్వార్థానికి ప్రజల్ని వేరు చేయటం, మతాల పేరుతో, కులాల పేరుతో, రీజియన్ పేరుతో వాటిని వేరు చేస్తుంటే నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి విజయవంతం అవుతూ ఉంది. డాన్స్ ప్లాట్ఫామ్ని వేదికగా చేసుకొని రాజేష్ పగడాల, భార్గవి పగడాల వారు తీసుకున్నటువంటి ఒక ఈ స్టెప్ ఎంతో నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మనం చూసాం ఇక్కడ భారతదేశంలో నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, అది కథక్ కానివ్వండి, ఒడిస్సీ, అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి కూచిపూడి, తమిళనాడు నుంచి భరతనాట్యం కళాకారులు, కేరళ నుంచి మోహిని గారు, కథాకళి, ఇవన్నీ ఒకే చోటు చూడటం, ఒకే వేదిక మీద చూడటం, కళల్ని ఆస్వాదించే ఒక ఆడియన్స్గానే కాదు, మన సంస్కృతిని ప్రతిబింబించడానికి ఇంతకన్నా గొప్ప అడుగు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రాజేష్ పగడాల చేస్తున్నటువంటి కృషిని అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. అమృత కల్చర్ ట్రస్ట్ ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అయింది, అది పెద్ద వటవృక్షంగా తయారవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. వారు చేస్తున్నంత కృషి చాలా అభినందనీయం. వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కళాకారులందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను.
అయితే మీరు చెప్పినట్లుగా ఒకే స్టేజ్ పై 6 ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ అనేది మనం చూసాము. లిటరల్గా అందరికీ కూడా ఒక ఐ ఫీస్ట్ లాంటిది. ఫర్దర్గా కూడా మన కల్చర్ని, మన కళల్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ జనరేషన్కి ఎటువంటి మోటివేషన్ ఉంటే బాగుంటుందంటారు? ఎటువంటి అవేర్నెస్ ఉండాలి అంటారు? ముఖ్యంగా కార్పొరేట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి సార్? ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న మన యూత్ కానివ్వండి, మన కల్చర్ని ప్రతిబింబించడానికి వాళ్ళకి తెలియజేసే అవకాశం రంజన ఈ పాప అండ్ అయిపోతుంది. శ్రీదేవి. అండ్ మన ఇండియా అంటేనే ఇప్పుడు ప్రపంచంలో 20% జనాభా భారతదేశంలో ఉన్నారు. ప్రపంచ జనాభా ఈరోజు 820 కోట్లు. భారతదేశం జనాభా దాంట్లో 142 కోట్లు. అంటే ఈ ప్రపంచంలోనే ఈ ఎర్త్ ప్లానెట్ మీద ఉన్నటువంటి జనాభాలో దగ్గర ఒక 20% మంది భారతదేశంలో ఉంటున్నారు. కానీ భారతదేశ ఈ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు ఏమి జరగట్లేదు. ఈ మన కల్చరల్లో డాన్స్, ఎస్పెషల్లీ ఈ భరతనాట్యం, ఇది 3000 సంవత్సరాల క్రితం భరతముని ఆయన బిగించేసింది. నాట్యశాస్త్రాన్ని 3000 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసి ఇప్పటికీ దాన్ని అదే ఫార్మాట్లో కంటిన్యూ చేసడం ఎంతోమంది ఈ కళల్ని ప్రోత్సహించే దాతలు, కళల్ని ఆస్వాదించే ప్రేక్షకులు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ అమృత కల్చరల్ ట్రస్ట్, భార్గవి పగడాల, రాజేష్ పగడాల ఇటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి చొరవ, దానివల్లనే ఈరోజు మన భారతదేశ సంస్కృతి ఎంతో కొంత అది ఇంకా సజీవంగా ఉందంటే అదొక నిదర్శనం. ఈరోజు ఉన్నటువంటి యువతకి ఇది చాలా మార్గదర్శకంగా ఉంటుంది. కార్పొరేట్ సంస్థలో మన కల్చర్ని ఇందాక రాజేష్ పగడాల తన స్పీచ్లో చెప్పారు. నేను ఇదేదో దాతలు అని అనుకోవట్లేదు. మన కల్చర్ని మనం కాపాడుకోవటానికి, మన సంస్కృతిని మనం కాపాడుకోవటానికి మనం చేసే పెట్టుబడి ఇది ప్రతి వాళ్ళకే ఉన్నంతగా అది పెట్టుబడి పెట్టడం, మన ఫ్యామిలీస్ని, మన కుటుంబాలని పరిరక్షించుకోవడానికి, మన దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి, మన రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించడానికి ఇది ఒక సరైన అవకాశం అని నేను అనుకుంటున్నాను. దానికి తోదికంగా కార్పొరేట్ సంస్థలు కానీ ఎవరైతే వాళ్ళ చేయదగ్గ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను.